నమస్తే. శ్రావణ మాసం మనస్సుకి శాంతి కలగాలన్నా, ఆత్మకి పవిత్రత చేకూరాలన్నా ఈ మాసం వల్లే సాధ్యమవుతుంది. అదెలా అంటారా? ముందుగా శ్రావణ మాసం అనేది కేవలం క్యాలెండర్‌లో ఒక నెల కానే కాదు. అది మన మనసులో భక్తి, పవిత్రతను నింపే ఒక దివ్యమైన కాలం. వర్షపు చినుకులు భూమిని తాకుతూ ఉన్నప్పుడు మన ఆత్మ కూడా భగవంతుని అనుగ్రహం కోసం ఎదురు చూసే సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివయ్య కృపకు నిలయం శ్రావణ మాసం అంటారు. ఎందుకో తెలుసా? శ్రావణ మాసం అంటే మొదటిగా గుర్తుకొచ్చేది మహాదేవుడే. మన పురాణాల ప్రకారం లోకాన్ని రక్షించడానికి శివుడు ఈ మాసంలోనే హాలాహలం, అదేనండి, విషాన్ని తన గొంతులో దాచుకున్నాడు. ఆ పవిత్రమైన త్యాగానికి గుర్తుగా ఈ నెలలో మనం శివయ్యను పూజిస్తాం. ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్ళి జలాభిషేకం చేస్తాం. పెళ్లి కాని యువతులు మంచి భర్త కోసం, వివాహమైన వారు తమ కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వ్రతాలు చేస్తారు. ఇది కేవలం పూజ కాదు, మన కష్టాలన్నీ ఆయనకు అప్పగించి ఆయన దయను పొందే ఒక ప్రయత్నం. అలాగే విష్ణువుకు ప్రకృతికి ఉన్న బంధం కూడా ఈ శ్రావణ మాసంలో ఉంది. ఏంటది అంటారా? శ్రావణ మాసం శివుడికి ఎంత ఇష్టమో, ఎంత ప్రీతికరమో విష్ణువుకి కూడా అంతే. ఆయన జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ మాసంలోనే వస్తుంది. అందుకే ఈ మాసం శివకేశవుల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఈ నెలలో వచ్చే రక్షాబంధన్ కానీ అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని, ప్రేమను గుర్తు చేస్తుంది. అలాగే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడి యొక్క బాల్య లీలలన్నీ కూడా స్మరించుకొని ఆనందిస్తూ ఉంటాం. ఈ పండుగలన్నీ మన కుటుంబ బంధాలను ఇంకాస్త బలపరుస్తాయి. ఆ తర్వాత సౌభాగ్యం, సంపదకు శ్రావణ మాసం ఒక వేదిక లాంటిది. అదెలా అంటారా? ఈ శ్రావణ మాసం మహిళలకు సౌభాగ్యాన్ని తెస్తుంది కాబట్టి మంగళవారాల్లో గౌరీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించటం వల్ల తమ కుటుంబాలకు సంపద, సంతోషాలు లభిస్తాయని నమ్మకం. ఈ వ్రతాల ద్వారా మహిళలు తమ కుటుంబాల బాధ్యతను, ప్రేమను దైవంతో పంచుకుంటారు. అంతేకాకుండా ధర్మాన్ని ఆచరించాలని కూడా శ్రావణ మాసం అత్యంత అనుకూలమైన మాసంగా చెప్పుకోవచ్చు. ఎలా అంటారా? శ్రావణ మాసంలో కేవలం పూజలు మాత్రమే కాదు, మంచి మనసుతో ఉండడం కూడా చాలా ముఖ్యం. సాత్విక ఆహారం తీసుకోవాలి, అబద్ధాలు చెప్పకుండా ఉండాలి, ఇతరులకు సాయం చేయాలి. ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో నాగుల పంచమి వస్తుంది కదా, అప్పుడు సర్పాలను పూజించి ప్రకృతిని కూడా గౌరవిస్తాం. అలాగే ఈ శ్రావణ మాసంలో మరొక చేయవలసిన ప్రత్యేకమైన పని ఏంటి అంటే ఆధ్యాత్మికత. అదెలా అంటారా? శ్రావణ మాసం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. అది మనల్ని, మనలోని భక్తిని తెలుసుకునేలాగా చేస్తుంది. మనకు, అలాగే మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచానికి మధ్య ఒక పవిత్రమైన బంధం ఉంది. కేవలం శ్రావణ మాసం మాత్రమే అది మనకి గుర్తు చేస్తుంది. అంతేకాదు, మనసుకి ప్రశాంతతనిస్తుంది. ఇది మనసు జీవితాలకు సంబంధించింది కాబట్టి మన జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అతి పవిత్రతని కూడా అందజేస్తుంది శ్రావణ మాసం. శ్రావణ మాసం గురించి చాలా విషయాలు ఇంకా నిగూఢంగా ఉన్నాయి. వాటిని అనుభవిస్తే తప్ప తెలుసుకోలేరు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.